ఎదవలతో తిరిగితే మనం కూడా ఎదవలం అయిపోతాం రా. ఫ్యాన్ బేస్ ఉంది బేసిక్గా బీమర్స్లో. ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసి దాన్ని ఎలా నిలబెట్టి రన్ చేస్తున్నాడు. వాళ్ళు ఇంటర్వ్యూ చెప్పమని కదంతా చెప్పమని. సెట్స్లో కూడా ఇలాగే ఉండేదా కసిరెడ్డి గారి? ఇలాగే ఉండేదండి. ఎగ్జాక్ట్లీ. చాయ్ వాలా అనేది చాలా కామన్ వర్డ్. ఎలా అనిపించింది? ఎవరు పెట్టారు ఈ పేరు? మేమందరం యాక్చువల్లీ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయేదాకా కూడా టైటిల్ వాజ్ యాక్చువల్లీ నవాబ్ కెఫే. ఇది ఎలా మిక్స్ అంటే అంత ఈజీ కాదు. ఒక కామెడీ అండ్ ఒక యాక్షన్ ఎమోషన్ మిక్స్ చేయడం ఈజీయే కానీ యాక్టర్స్ పరంగా, కానీ కామెడీ నుంచి కంప్లీట్ ఎమోషన్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. సో అది ఎలా అనిపించింది? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటున్నాం. నార్మల్గా అయితే ఇందాక వరకు ఒకలా మాట్లాడతాం, ఇంటర్వ్యూ అంటే కొంచెం ఆచితూచి మాట్లాడతాం. ఒకవేళ అటు ఇటు అయితే అది ఎటే అవుతుందండి. థంబ్నెయిల్స్ అంటే మూవీలో అంటే స్క్రిప్ట్ ఉందంటే రియల్ లైఫ్లో స్క్రిప్ట్ లేదు. అలా ఉంటుంది ఈజీగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇలాంటి స్టోరీస్లో యూజువల్లీ హీరోయిన్ అంటే వచ్చి వెళ్ళిపోతున్నట్టు ఉంటుందా, లేకపోతే స్టోరీలో తన పార్ట్ అంటే ఆయన కావాలని తెచ్చుకున్నప్పుడు వచ్చి ఎందుకు వెళ్ళిపోతుంది? అంటే రికార్డింగ్ డాన్స్లు ఎక్కువ పెట్టేవారు అన్న అప్పుడు తాతగారు ఆ టైంలో. మీ తాతగారా? కొంచెం ఆయన ఫ్రీడమ్ ఫైటర్ లా అనమాట. బాగా ఫైట్ చేశారు. మంచి ఫైటర్ అంది ఆయన. నెక్స్ట్ రవితేజ గారితో సినిమా చేస్తారని తెలిసింది. ఎంతవరకు నిజం ఈ సినిమా? ఇవన్నీ బయటికి ఎలా వస్తాయి? నేనైతే నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్ చేస్తాను.